నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ శివత గారు ఉన్నారు. కల్వ శివత గారు, ఆపరేషన్ సింధూర్ గురించి ఏం చెప్తారు? ముఖ్యంగా ఈ సింధూర్ అనే పేరు పెట్టడానికి కారణం ఏంటంటే భార్యల్ని బతికుంచి భర్తల్ని మగవాళ్ళని చంపినటువంటి ఏదైతే వాళ్ళ అంటే భారతీయులను నమ్మేటటువంటిది సింధూరం. ఆ సింధూరాన్ని తుడిచేసినటువంటి వెధవలకి హెచ్చరిస్తూ సింధూర్గా ఈరోజు భారత సైనిక దళం ఈరోజు ముందుకెళ్తున్నది. ఎవడైతే భారతదేశం జోలికి భారతదేశ ప్రజల జోలికి వస్తారో వాళ్ళని పూర్తిగా మట్టి కలుపుతాము, కానీ విధ్వంసం జరగక ముందే క్షమాభిక్ష కోరాలి, కాళ్ళ దగ్గర వచ్చి మోకరిల్లాలి అని పాకిస్తానీలోకి హెచ్చరిస్తున్నా. ఎందుకంటే ఆ రోజు ఇందిరాగాంధీ మీరు చూసారు, కొన్ని వేల మంది సైన్యం వచ్చి కాళ్ళ దగ్గర మోకరిల్లిండ్రు. మా దేశం మీద అటాక్ చేసి మా భారతీయులని ఇబ్బంది పెట్టే ప్రయత్నం, మా దేశ సంపదని భగ్నం చేసే ప్రయత్నం కానీ, మా దేశంలో ఉన్నటువంటి వాళ్ళని ఐక్యతని విడదీసే ప్రయత్నం కానీ, ఇంకో రకంగా ఏదైనా చేస్తే చూస్తూ ఊరుకోము. భారతదేశంలో ఉన్నటువంటి ఒక చిన్న రాష్ట్రం అంతా జనాభా లేరు. మీరు బాంబులతోని బెదిరిస్తాం, మీరు బాంబులతోని ఏదో మేము ప్రత్యామ్నాయంగా మేమేమో చేస్తామని బెదిరిస్తే మాత్రం బూడిది కూడా మిగిలది మీకు. కానీ మీ దేశంలో కూడా కొంతమంది అమాయకమైనటువంటి ప్రజలు ఉండొచ్చు. మేము కనుక మొదలు పెడితే అమాయకమైనటువంటి ప్రజలకు కూడా ఇబ్బంది అవుతుంది. కనీసం మీ ప్రజలనన్నా గుర్తుంచుకోండి. మీరు విద్రోహ శక్తులుగా మారి మీరు మా మీద కక్ష సాధించాలని ఏదో ఒక రకమైనటువంటి కుట్ర బుద్ధితో ఇంకెవరైనా తాలిబాన్లు ఇంకేమైనా మిమ్మల్ని ఉసిగొలిపి భారతదేశం మీద అటాక్ చేయాలని చూస్తే గనక నిన్న రాత్రి జరిగింది కదా, అంతకు పెద్ద అటాక్ జరుగుతుంది. మీరు ఆలోచించని విధంగా మీ థాట్ కూడా దూరం ఉన్నంత విధంగా భారతదేశ సైనిక దళం మరి పనిచేస్తుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. పాకిస్తాన్ వాడికి ఖబర్దార్ అంటున్నా, మేము తీసి పడేసిన భిక్షం మీద బతుకుతున్న నువ్వు మా దేశం మీద ఏవైనా విధ్వంసాలకు పురిగొలిపితే గనక చూస్తూ ఊరుకోము అంటున్నా. ఇది మతాలకి కులాలకి ఎవ్వరికి సంబంధం లేదు. కేవలం భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క 140 కోట్ల మంది ప్రజారక్షణ చేయడం భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలది, ఒక్కొక్క సైనికుడిది. ఒక్కొక్క భారతీయుడు కూడా ఒక్కొక్క సైనికుడుగా మారే సమయం ఇది. కాబట్టి ఎవడైనా భారతదేశం మీద ఇది చేస్తాం అది చేస్తామని కారు కూతలు కూస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరిస్తున్నా. ఇప్పుడు భారతదేశానికి మేము బాకీ పడ్డామని చెప్పేసి ఒక ఉగ్రవాది చెప్తున్న పరిస్థితి, భారతదేశాన్ని మేము బాకీ పడ్డాం, తీర్చేస్తాం, ఆ బాకీ కూడా తీర్చేస్తామని చెప్తారు. బాకీ పడ్డారు కాదు, ఒకప్పుడు మీరు చేసినటువంటి విద్రోహానికి 2 దేశాలుగా బంగ్లాదేశ్ పాకిస్తాన్గా ఆ రోజు ఇందిరాగాంధీ చేసినటువంటి రోజును గుర్తు చేసుకోమంటున్నా. ఇవన్నీ బాకీ పడ్డం కాదు, ప్రపంచ పటంలో లేకుండా చేస్తామని గుర్తు చేస్తున్నా. చైనా సపోర్ట్ చేస్తుంది పాకిస్తాన్కి, ఏం చెప్తారు చైనాకు? చైనా కూడా బుద్ధి వచ్చి పక్కకు తప్పుకుంటుందని నేను ఆలోచన చేస్తున్నాను. ఎందుకంటే ఎవరు కూడా ప్రపంచంలో ఇలాంటి సంఘటనలు జరగాలని ఎవరు కూడా కోరుకోరు. మీకు ఏమన్నా ఉంటే వ్యవహారం మీరు చూసుకోండి. భారతదేశం మీద ఎవరైనా ఇలాంటి విద్రోహాలకు పాల్పడితే మాత్రం డెఫినెట్గా ఐక్యరాజ్య సమితి ఉన్నది, ప్రపంచ దేశాలన్నీ ఐక్యరాజ్య సమితిలో ఉంటాయి, అందరు కూడా చర్చలు జరుపుతారు. డెఫినెట్గా భారతదేశం మీద ఎవ్వరు కూడా అటాక్ చేయకుండా ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశానికి సంఘీభావంగా ఉంటాయని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా హైదరాబాదు, విశాఖపట్నం లాంటి ప్రాంతాల్లో ఎన్ఐఏ కూడా హెచ్చరించింది జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి. మీరు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లో మీరు పవర్ లో ఉన్నారు కాబట్టి ఏం చెప్తారు? ముఖ్యమంత్రి గారు ఇందాకనే మీరు చూసి ఉంటారు, అందరికీ కూడా పోలీస్ వ్యవస్థని కానీ ఇతరత్ర సైనిక దళంతో అందరితో మాట్లాడినటువంటి విషయం మీరు చూసిండ్రు. పూర్తి స్థాయిలో అలర్ట్గా ఉండాలి. ఎక్కడ కూడా అవాంఛనీయమైనటువంటి ఘటనలు జరగొద్దు. ఎక్కడ జరుగుతుందని అయితే నేను అనుకోను. భయభ్రాంతులకు గురి చేయాలనే భయపెట్టించేటటువంటి కొన్ని శక్తులు ఉంటాయి. ఆ శక్తులకు ఎవ్వరు కూడా భయానికి గురవ్వద్దు. ప్రభుత్వం మనదిది, మన ప్రభుత్వంలో మనకు ఎలాంటి ఇబ్బంది కలగొద్దు అని ముఖ్యమంత్రి గారు పదే ప్రజలను ఉద్దేశించి ప్రజల మధ్యలో తిరుగుతూ ప్రజల కోసం ప్రజాస్వామ్యంలో ప్రభుత్వంగా ఉన్నటువంటి ఈ హైదరాబాద్ తెలంగాణలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో అంత వ్యవస్థని పటిష్టం చేయడానికి రేవంత్ రెడ్డి గారు ముందుకు వచ్చారనేది మనం చూసినాం. ఇందాకనే న్యూస్లో చూసినాం. రేవంత్ రెడ్డి గారు అందరినీ కూడా పిలిచి మాట్లాడడం చూసినారు మీరు. ఓకే, ఇప్పుడు ఈ ర్యాలీ అనేది దేనికి
దేనికి చిహ్నం, దేనికి సంకేతం అంటారు? సంఘీభావం. మన సైనిక భారతదేశంలో ఈరోజు సైనికులందరూ పూర్తి మన కుటుంబాలని వదిలేసి మన దేశ రక్షణ కోసం బార్డర్లలో పనిచేస్తూ ఎంతోమంది మనం చూసినాం కదా, సెలవుల్ని కూడా వదిలేసి వాళ్ళ దేశ రక్షణ కోసం పోయినరు. వాళ్ళకు మేము సంఘీభావంగా మేము తోడున్నాం, మీరు అధైర్యపడద్దు, మీ కుటుంబం మాతో ఉన్నా, మీరు దేశం కోసం వెళ్తున్నందుకు మీకందరికీ సంఘీభావంగా భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడిది ఎంత బాధ్యతదో తెలంగాణలో ఉన్నటువంటి సైనికులు ఎవరైతే బార్డర్లో పనిచేస్తున్నారో ఇక్కడి నుంచి కూడా హైదరాబాద్లో అలర్ట్ ఏదైతే ఉందో దానికి కూడా అందరికీ సైనిక దళానికి అందరికీ కూడా సంఘీభావం ప్రకటిస్తూ తెలంగాణలో ఉన్న ప్రభుత్వం ఈరోజు చేసినటువంటి ఈ ర్యాలీలో ప్రతి ఒక్కరికి మేము అండగా తోడుగా ఉన్నామని ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సూచన. ముఖ్యంగా కాశ్మీర్ ఎవరిదంటారు? పిఓకే కాశ్మీర్ అయినా కాశ్మీర్ అనేది ఎవరిదెందుకు, భారతదేశంలో భాగం అది. దానిలో ముట్టాలని ప్రయత్నం చేస్తే మష అయిపోతారు. ఇంకా ఇంకో అడుగు ముందుకేసి నేను చెప్తున్నా, కాశ్మీర్ దాటి పిఓకే ఏదైతే భారతదేశంలో భాగం ఉన్నదో పాకిస్తాన్ మాది అని ఎక్కడైతే వాళ్ళ దగ్గర చేరిందో అది ఆ పాటను కూడా భారతదేశంలో కలుపుకునే సమయం వచ్చింది అని అనుకుంటున్నాను నేను. ఓకే, చివరిగా చెప్పండి, మీరు కూడా నుదుటిన తిలకం పెట్టుకున్నారు. మన దేశానికి తిలకం లాంటిది కాశ్మీర్. అలాంటి కాశ్మీర్లో పహల్గామ్లో అలాంటి ఘటన జరగొద్దు, కానీ జరిగింది. వాళ్ళ కుటుంబాలకి మీ సానుభూతి ఎట్ట తెలియజేస్తారు? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే బాధలో ఉన్నాం. ఇప్పటి వరకు నేను చెప్తున్నాను కదా, ఇందాక మాట్లాడినటువంటి మాటల్లో మీకు అర్థమయ్యి ఉంటుంది. భారతదేశ మహిళ అనేది సింధూరము అని అంటే ఎంతో గౌరవం ఇచ్చేది, దానికే విలువైనది. ఒక మహిళ వివాహం చేసుకున్న తర్వాత భర్త సింధూరాన్ని తిలకం మీద దిద్దితే మరి అది చచ్చేంత వరకు తనతో ఉంటుంది అని నమ్మేటటువంటి భారత సంస్కృతి మనది. కాబట్టి అలాంటిది భార్య ముందే భర్తను చంపేసినటువంటి దుర్మార్గులకి ఈరోజు నిజంగానే చనిపోయినటువంటి కుటుంబాలను పక్కన పెడితే ఏ మతాలకి వీటికి అవన్నీ పక్కన పడేయాలి. నిజంగానే మన భారతదేశంలో కష్టాలు వచ్చినాయి, మన భారతదేశంలో ఎవడో ఒకడు వచ్చి అటాక్ చేస్తే మనం ఇంటర్నల్గా కొట్లాడు కాదు, మనమందరం కలిసి కట్టుగా వాళ్ళకి హెచ్చరించాలే తప్పించి మనం కొట్లాడుకునే సమయం కాదు ఇది. పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా మన దేశాన్ని కాపాడుకోవడానికి, సైనికులకి మనం అండగా నిలబడడానికి, సైనికులకి మనోధైర్యాన్ని ఇవ్వడానికి మనం ఈరోజు ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళడానికి కూడా ఆ చనిపోయినటువంటి కుటుంబాలకు ఎన్ని వేల కోట్లు ఇచ్చినా కూడా వాపస్ రాదు. ఊరికే ఏదన్నా పోతూ యాక్సిడెంట్ అయి చనిపోతేనే 2 రోజుల వరకు మనము ఆ బాధని భరించలేము. ఒక్క కుటుంబంలో ఒక్కళ్ళు చనిపోతేనే ఊరంతా బాధపడుతుంది. అలాంటిది విహారయాత్రలకు పోయినటువంటి 26 మంది చనిపోయినరు అని అంటే అన్యం పుణ్యం తెలియని వాళ్ళకి ఏ సంబంధం లేదు, రాజకీయాలతో సంబంధం లేదు, కుల మతాలతోని సంబంధం లేదు, ఇది పోనీ ఆ దేశ విదేశాలతోని ఎట్లాంటి సత్సంబంధాలు లేవు. అయినా కానీ అమాయక ప్రజలు చనిపోయారు. కాబట్టి మా అమాయక ప్రజల ప్రాణాలు బలి తీసినటువంటి ఆ దొంగలు 4 ఎవరైతే ఉన్నారో అదే కాశ్మీర్ నడి బొడ్డున నిలబెట్టి వాళ్ళని కాల్చి చంపాలి. ఇప్పటికే 15-20 రోజులైంది. ఇంకా వాళ్ళు ఎక్కడున్నారో కూడా ప్రభుత్వం మరి ఇంతవరకు వాళ్ళని ఛేదించలేదా, ఛేదిస్తే పట్టుకోలేదా, పట్టుకుంటే వాళ్ళని ఏం చేస్తున్నారో అనేది కూడా ఒకసారి ఇది ప్రశ్నార్థంగానే మిగిలిపోయింది. వాళ్ళని తీసుకొచ్చి నడి బొడ్డున ఏ విధంగా అయితే మన భారతదేశం పౌరుల్ని చంపిర్రో అంతకన్నా ఘోరంగా చంపే ముందు వాళ్ళ వెనకాల ఎవరున్నారు అని తేల్చాల్సినటువంటి బాధ్యత మన ప్రభుత్వం మీద ఉన్నది. మరి వాళ్ళని పట్టుకోవాలి, వాళ్ళని అదే విధంగా చంపాలి అనేది కక్షతో కూడుకున్నటువంటి బాధతో చెప్తున్నాను నేను ఈరోజు. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.